వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టుబట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా షుగర్ బాదాం అనే పేరు వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఇది షుగర్ బాదాం అనేది? దేనికి యూజ్ చేస్తారు? దీంట్లో ఏమేమి ఉంటాయి? ఏ రోగాలు నయమవుతాయి దీన్ని వాడితే? కొంచెం వివరించండి. పేరులోనే ఉంది కదమ్మా షుగర్ బాదం. అంటే షుగర్కు ప్రత్యేకంగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని షుగర్ బాదం అని పేరు పెట్టడం జరిగిందమ్మా. ఓకే. ఈ షుగర్ బాదం గురించి తెలుసుకోవాలంటే కొంత వివరణ ఇస్తాను చూడమ్మా. సార్, చాలా పెద్ద చెట్టు అమ్మా ఇది. షుగర్ బాదం చెట్టు. షుగర్ బాదం చెట్టు. అందుకే దీన్ని మహాగని అనేటువంటి పేరుతో పిలుస్తారు. మహాగని. అట్లే క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఓకే. షుగర్ బాదంనే క్వీన్ ఆఫ్ ది ప్లాంట్స్ అనేటువంటి పేరుతో కూడా దాన్ని పిలుస్తుంటారు. రెండవది ఏంటంటే బిట్టర్ ఆల్మండ్ అనేటువంటి పేరుతోనూ కడ్వా ఆల్మండ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బిట్టర్ అంటే చేదు. ఇది చాలా చేదుగా ఉంటుందమ్మా. అదేవిధంగా కడ్వా అంటే హిందీలో తెలుసు కదమ్మా, చేదు అనేటువంటి అర్థం. కడ్వా బాదం, కడ్వా ఆల్మండ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అంటే విపరీతంగా చేదు ఉంటుంది కాబట్టి బిట్టర్ ఆల్మండ్, కడ్వా ఆల్మండ్ ఇలాంటి బాదాము ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు. చాలా చేదుగా ఉంటుందమ్మా. ఆ పప్పును మనం టచ్ చేసేసి ఆ ఫింగర్ నాలుక మీద పెట్టుకున్న ఆ చేదు కొన్ని గంటల వరకు ఉంటుందమ్మా. అంత అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు, రసాయన గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాడి సంక్షేమం కోసం ప్రసాదించడం జరిగిందమ్మా. చాలా గొప్ప ఔషధం అది. దీన్నే స్కై ఫ్రూట్ అంటారమ్మా. స్కై ఫ్రూట్ ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, సర్వసాధారణంగా చెట్టుకి ఫలాలు కాచినప్పుడు కింది వైపు చూస్తుంటాయి ఇలా, కానీ ఈ యొక్క ఫలాలు ఇట్లా పైకి ఆకాశం వైపు చూస్తుంటాయి అన్నమాట. ఇది దీని విచిత్రంగా ఉంటుంది. సో ఆకాశం వైపు చూస్తుంటుంది కాబట్టి స్కై ఫ్రూట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. కాబట్టి స్కై ఫ్రూట్ అన్నా, షుగర్ బాదం అన్నా, బిట్టర్ ఆల్మండ్ అన్నా, మహాగన్ అన్నా పదార్థం మాత్రం ఒకటమ్మా. ఇది ఈ యొక్క చెట్టు యొక్క వేర్లు కూడా దాదాపు 150 అడుగుల లోతు వేర్లు కూడా వెళ్తుంటాయమ్మా. అంత పెద్ద మహావృక్షం ఇది. ఈ యొక్క పండుకమా 71 విత్తనాలు ఉంటాయన్నమాట ఒక్కొక్క ఫ్రూట్లో జనరల్గా. ఆ 71 విత్తనాలు బాగా ఎండిన తర్వాత గోధుమ రంగులోకి వచ్చేస్తాయమ్మా. దాన్ని మనం పగలగొడితే లోపల తెల్ల పప్పు ఉంటుందమ్మా. ఆ పప్పుని ఔషధంగా వాడుకోవాలి. ఇది దాని ప్రత్యేకత. సరే, మీరు అడిగారు అందులో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయి సార్ అని చెప్పేసి. అందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, తర్వాత ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్కలాయిడ్స్, సపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఇలా అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. వీటిని ఒక్కొక్కటి గురించి బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్ ఏం చేస్తాయంటమ్మా, మన దేహంలో కణాలు దెబ్బతినకుండా, కణజాలం పాడవకుండా, కణాలు చక్కగా తమ పని నిర్వర్తించేందుకు ఈ యొక్క ఔషధం ఆల్కలాయిడ్స్ ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఈ ఆల్కలాయిడ్స్, సపోనిన్స్ ఉన్నాయి కదమ్మా. ఈ సపోనిన్స్ చక్కటి హైపోగ్లైసిమిక్ ఏజెంట్ అమ్మా. అంటే ఏ పదార్థంలో అయినా సపోనిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయంటే అవి షుగర్ను తగ్గిస్తాయి సర్వసాధారణంగా. అంటే షుగర్ను తగ్గించేందుకు ఈ సపోనిన్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ ఆల్కలాయిడ్స్, సపోనిన్స్ రెండు ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రెండు కెమికల్స్ ప్రభావం చేత ఏం జరుగుతుందమ్మా, మన దేహంలో ఇన్సులిన్ తయారయ్యి రక్తంలో ఉన్నప్పుడు ఆ ఇన్సులిన్ సక్రమంగా పనిచేస్తేనే రక్తంలో షుగర్ కంట్రోల్ ఉంటుందమ్మా. ఇక్కడ చాలామందిలో నూటిలో ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి సమస్య టైప్ 2. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ ఆ ఇన్సులిన్ రక్తంలోకి వెళుతుంది కానీ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో ఉన్నటువంటి ఆ ఇన్సులిన్ను కణంలోకి వెళ్ళలేకపోవడం చేత రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఈ ఆల్కలాయిడ్స్, సపోనిన్ ఉన్నటువంటి ఈ యొక్క షుగర్ బాదంను వాడుకోవడం వల్ల ఆ ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేసి ఆ యొక్క కణాన్ని శక్తివంతం చేసేసి ఈ షుగరు కణంలోకి పోయేందుకు ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైతే షుగర్ కణంలోకి పోతుందో అప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది, బ్లడ్లో షుగర్ కూడా తగ్గిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. తర్వాత ఈ ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా LDL, VLDL ఇలాంటివన్నీ శరీరానికి హాని చేసేటువంటి కొలెస్ట్రాల్స్ అనమాట. కొన్ని రకాల ఫ్యాట్స్, వీటినంటిని కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి వీటిని ఫ్లేవనాయిడ్స్కి ఉందమ్మా. కాబట్టి ఈ ఫ్లేవనాయిడ్స్ ఇంకోటి ఏంటంటే HDL కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీనివల్ల గుండె జబ్బులు రావు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావు, ఇతర రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావు. కాబట్టి ఈ విధంగా ఇలాంటి అనేక రకాల పదార్థాలు ఉండడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్గా ఉంటాయి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. చాలా క్షేమదాయకంగా పనిచేస్తుంది. రోజుకు ఒక పప్పు తినాలంటే ఇది మంచి ప్రశ్న అమ్మా. చాలా మందికి డౌట్ వస్తుంటుందమ్మా. కాబట్టి మంచిదని చెప్పేసి అతిగా వాడితే చాలా ఇబ్బంది అవుతుందమ్మా. దీని మీద పరిశోధనలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మనకు శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి పద్ధతి కూడా ఏంటంటే రోజుకి
2 ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. మహా తప్పని పరిస్థితి మరీ ఎక్కువ ఉంటే మూడోది ఏదైనా అదనంగా పరిస్థితిని బట్టి డాక్టర్ల పర్యవేక్షణలో చేర్చుకోవచ్చమ్మా, డైరెక్ట్ వాడుకోకూడదు. టాబ్లెట్ల టైప్లోనే. ఇది ఇంకోటమ్మా, దీని ప్రత్యేకత ఏంటంటే సర్వసాధారణంగా ఈ షుగర్ సమస్య వచ్చినప్పుడు షుగర్ కాంప్లికేషన్స్ తగ్గేందుకు కానీ, షుగర్ తగ్గేందుకు కానీ, ఇతర అనుబంధ లక్షణాలు తగ్గేందుకు కానీ, ఏ సమస్య ఉన్నా కానీ చూర్ణ రూపంలో వాడుకోవడము, తర్వాత ట్యాబ్లెట్స్ రూపంలో వాడుకోవడము, కషాయ రూపంలో వాడుకోవడము, ఇంకోటి వాడుకోవడము చేస్తుంటామమ్మా. దీని ప్రత్యేకత ఏమంటే ప్రకృతి ఇచ్చినట్టు వాడుకోవడం. అంతే, మన ప్రమేయం ఏముండదమ్మా, ప్రకృతి మనకి ఇచ్చింది, ఎట్లా ఇచ్చిందో దాన్ని అట్లా. అంతేమ్మా. ఆ పైన ఉంటున్న పొట్టును తొలగించేసేసి పైన గోధుమ రంగు ఇది ఉంటుంది కదమ్మా, అది కట్ చేస్తే లోపల తెల్లటి పప్పు ఉంటుంది. ఆ తెల్లటి పప్పును అంగిట్లో వేసేసుకుని నీళ్ళు తాగేసాను. టాబ్లెట్ లాగా వేసేసుకో. అంతేమ్మా, చాలా సులువమ్మా. ఆహారానికి అరగంట ముందు, లేకపోతే పొద్దున పరిగెడుపున ఒకసారి, రాత్రి ఆహారానికి ఒక గంట ముందు ఒకసారి వేసుకుంటే సరిపోతుందమ్మా. రెండవది ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో పొరపాటున అది చేతికి టచ్ అవుతామా, చెప్పాను కదమ్మా, విపరీతమైన చేదమ్మా, భరించలేరు. కాబట్టి డైరెక్ట్గా అదే ట్యాబ్లెట్ పరంగా రకంగా ఉన్నటువంటి దాన్ని అంగిట్లో వేసేసుకుని నీళ్ళు తాగేస్తే సరిపోతుంది. ఒకవేళ షుగర్ బాదం పెద్దగా ఉందనుకోండి అమ్మా, చిన్న చిన్న ముక్కలు చేసేది, 2-3 పీసెస్ చేసి అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగేసేయడం. ఈ విధంగా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా, చాలా సమర్థవంతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుందమ్మా. రెండోది ఏమంటే ఆల్మోస్ట్ ఇంతవరకు మనకు పరిశోధనలు చెప్పినటువంటి సారాంశాన్ని బట్టి కూడా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడం లేదమ్మా. కాబట్టి క్షేమదాయకంగా ఉంటుంది. ఈ రోజుల్లో షుగర్ మీరు గమనిస్తున్నారు కదా, ఒక్కసారి షుగర్ వచ్చిందంటే ఒక ఔషధం కొన్నాళ్ల పాటు వాడితే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ ఔషధం డోస్ పెంచాల్సి వస్తుంది. కొన్నాళ్ళకి ఔషధం అది పని చేయకపోయినప్పుడు డోస్ పెంచడం కానీ, దానికి ఇంకోటి తోడు చేయడం కానీ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇన్సులిన్ వరకు కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. దీనివల్ల ఏమంటే ఔషధాలు డోస్ పెంచే కొద్దీ, కొత్త ఔషధాలు యాడ్ చేసే కొద్దీ శరీరంలో కొన్ని రకాలైనటువంటి అబ్నార్మల్ లక్షణాలు కూడా వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళు చెప్పినట్లు ఔషధాలు వాడుకుంటూ అడిషనల్గా పరిస్థితిని బట్టి ఇది వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు షుగర్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళితే కొన్నాళ్లకు మెడిసిన్స్ రాసిస్తారు, వేసుకుంటాము. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పరీక్ష చేస్తారు. ఎప్పుడైతే షుగర్ తగ్గిందో, బ్లడ్లో షుగర్ లెవెల్ తగ్గిపోయిందో, అదేవిధంగా HbA1c అని చెప్పేసి చేస్తారు. అది ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా డాక్టర్ గారే మందులు డోస్ తగ్గిస్తారు. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఎప్పుడైతే మనం డోస్ తగ్గిస్తారో దానివల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వ్యాక్సిన్ మినిమైజ్ చేయడానికి ఉంటుంది. అంటే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది డాక్టర్ గారు, ఆ మెడిసిన్ వాడుతూ ఇది కూడా వాడాలా, లేకపోతే ఇది ఒకటే వేసుకుంటే అక్కర్లేదమ్మా. ప్రస్తుతానికైతే ఆ ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు ఏమంటే 2 వాడుకోవాలమ్మా. షుగర్ టెస్ట్ చేసుకుంటే కొద్దీ క్రమంగా డాక్టర్ గారి ఔషధాలు ఒక డోస్ తగ్గిస్తారు కాబట్టి ఇది ఇట్లే కొనసాగిస్తే సరిపోతుందమ్మా. ఆటోమేటిక్గా ఎప్పుడైతే తగ్గిందో ఈ ఔషధాన్ని ఇదే డోస్తో వాడుకుంటూ ఇంగ్లీష్ మందులు ఆల్రెడీ డాక్టర్ గారు తగ్గిస్తారు కదమ్మా, ఆ పద్ధతిలో కొనసాగిస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉందమ్మా, షుగర్ బాదాము ఇందులో పేరులోనే ఉంది, షుగర్ను ఛేదించేటువంటి బాదం. కాబట్టి మామూలు బాదాము రెగ్యులర్గా వాడతాము, బాదం పప్పు అందరికీ తెలుసు, కానీ షుగర్ బాదం చాలా మంది తెలియదమ్మా. దీంట్లో ఉన్నట్టు మరి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క స్త్రీలకు సంబంధించినటువంటి PCOD సమస్యలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని చెప్పేసి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది అనమాట. దీనికి కూడా రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఆశించినట్టు ఫలితాలు కొంతమంది కలగవు. దీనివల్ల విపరీతమైన లావ్ అవ్వడము, తర్వాత బ్లీడింగ్ సంబంధించినట్టు సమస్యలు రావడము, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, అబ్నార్మల్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇవన్నీ జరుగుతాయమ్మా. అది తగ్గిపోతుంది. తర్వాత రెండోది ఆస్మా వ్యాధి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత కొన్ని రకాలైన అలర్జీస్, ఈ అలర్జీ వాటిల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా బీపీ నియంత్రించేందుకు కూడా ఈ యొక్క షుగర్ బాదంలో ఉంటుండే ఈ యొక్క కెమికల్స్, ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్ అని చెప్పాను కదమ్మా, ఈ ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే ఈ రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయమ్మా. బీపీలో రక్తపోటు ఉంటారు కదా, రక్తనాళాలు కంజెషన్ అనమాట, ముడుచుకున్నప్పుడే ఈ బీపీ ప్రెషర్ ఎక్కువైపోతుంది. వ్యాకోచింపజేసేటువంటి శక్తి ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి ఫ్లేవనాయిడ్స్లో ఉంది. కాబట్టి ఇది మల్టీపర్పస్గా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం షుగర్ కోసం వాడుకుంటే ఇలాంటి పక్కన ఈ జబ్బులున్న ఇవి కూడా తగ్గిపోతాయి. ఇది ఈ యొక్క షుగర్ బాదం యొక్క ప్రత్యేకత. అన్ని సైడ్ బెనిఫిట్స్ అమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కానీ మితంగా ఈ పద్ధతిలో వాడుకోవాలి. త్వరగా తగ్గాలని హయ్యర్ డోసు అట్లా వాడుకోవడం మంచిది కాదు. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చు. రెండోది ఏంటంటే, ఈ షుగర్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా తగ్గించేటువంటి అవకాశం ఉందమ్మా ఈ షుగర్ బాదం. సర్వసాధారణంగా షుగరు కొన్నాళ్ల పాటు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటేమా, కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు, తర్వాత ఈ కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, ఇట్లా ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, హార్ట్కు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. ఇలా ఏ సమస్యలు కూడా ఈ యొక్క దీనివల్ల షుగరు ఎక్కువ కాలం
బాడీలో ఉండి సరిగ్గా కంట్రోల్ కాకపోవడం వల్ల ఇతర కారణాల వల్ల ఈ యొక్క సమస్యలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి షుగర్ బాదం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్యలు రాకుండా కూడా చాలా వరకు నియంత్రించేటువంటి శక్తి షుగర్ బాదంలో, ప్రకృతి ప్రసాదించేటువంటి షుగర్ బాదంలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ పనిచేస్తాయమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ.